ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు ఈ మెంటల్ హెల్త్ కండిషన్స్ కి తక్షణం క్యూర్ ఉంటుందండి? ఒక అక్యూట్ ఎపిసోడ్ ఆఫ్ డిప్రెషన్ లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్తే ఇమీడియట్ గా within how many days వాళ్ళని ఆ కెమికల్ ఇంబ్యాలెన్స్ ని రివర్స్ చేయగలరు? యా, డెఫినెట్లీ రివర్స్ ఉంటుంది, కానీ వీ కాంట్ సే ద టైమ్ స్పాన్. ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, మారుతుంది మనకు. కానీ అఫ్ కోర్స్ డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ ద పర్సన్ విత్ దట్. విత్ ద మెడిసిన్తో కెమికల్ బ్యాలెన్స్ రివర్ట్ చేస్తాము. ఇంకా అట్లనే కౌన్సిలింగ్ చేస్తాము. విల్ టీచ్ దెమ్ హౌ టు టిప్స్ ఇస్తాము, హౌ టు ఫేస్ దేర్ ప్రాబ్లమ్స్ విచ్ దే ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ద లైఫ్. రైట్. సో వాళ్ళకి జరుగుతున్న పరిస్థితుల్ని సెల్ఫ్ మానిటరింగ్ కింద పెట్టి కొంచెం కాగ్నిటివ్ థెరపీ లాగా, యా డెఫినెట్లీ రికగ్నైజింగ్ దేర్ ఓన్ ఎమోషన్స్ అండ్ రెస్పాన్సెస్. అది మీరు ప్రాబ్లమ్ వస్తే ఎట్లా ఫేస్ చేయాలి, ఇన్స్టెడ్ ఆఫ్ సూసైడ్ ఇస్ ఓన్లీ నాట్ ద సొల్యూషన్ అని చెప్పి మనం వేరే ఎట్లా పాజిటివ్గా మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అండ్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ సల్కింగ్ ఇన్ అండ్ గోయింగ్ ఇన్ టు ఇట్. రైట్. టిపికలీ డాక్టర్ సారా, ఒకసారి అటెంప్ట్ చేసిన హిస్టరీ ఉంటే మళ్ళీ మళ్ళీ దానికి పాల్పడుతూ ఉంటారా? ఛాన్స్ ఉండొచ్చు కూడా, ఉండకపోవచ్చు కూడా. వితౌట్ ట్రీట్మెంట్, యా డెఫినెట్లీ. కొన్ని పర్సనాలిటీ డిజార్డర్ టైప్స్ లోనే అంటే డిప్రెషన్ లేకుండా పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ లైన్ పర్సనాలిటీస్ కావచ్చు, నార్సిస్టిక్ పర్సనాలిటీస్, లేకపోతే ఇంకా ఏవో వింటూ ఉంటావు స్కిజోఫ్రెనిక్, ఇవన్నీ కూడా టెండెన్సీస్ ఉన్న వాళ్ళందరూ. ఈ పర్సనాలిటీ డిజార్డర్స్, క్లస్టర్ బి పర్సనాలిటీ డిజార్డర్స్ లో is it common that they have suicidal tendencies? Yeah, they do have. కానీ మళ్ళీ దాంట్లో మనకు టైప్స్ ఉంటాయండి. కొంచెం కొద్దిమంది ఏం చేస్తారు, అటెన్షన్ సీకింగ్ కోసం చేస్తారు. రైట్. కొద్దిమంది లైక్ వాట్ డు యూ సే, ఏమైనా పని చేయించుకోవాలని బెదిరించి అది చేయించుకోవడానికి చూస్తారు. మ్యానిపులేటివ్ బిహేవియర్. సో దీస్ ఆల్ కమ్స్ అండర్ ద పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్. అది. సో అది మనం తెలుసుకోవాలి. పర్సనాలిటీ డిజార్డర్ ఉండి సూసైడ్ అటెంప్ట్ కి, డిప్రెషన్ ఉండి సూసైడ్ అటెంప్ట్ కి తేడా ఉంటుంది? డెఫినెట్లీ చాలా తేడా ఉంటుంది. రైట్. అంటే ఇన్ ద వే దే యాక్చువల్లీ, చాలా మంది చెప్పి ముందు వెళ్ళి తర్వాత నేను చచ్చిపోతా అని చెప్తూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు. అవి సీరియస్ గా తీసుకోవాలండి. వీడియోలు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సీరియస్ గా అంటే వీ నీడ్ టు టాక్ టు దెమ్. అది ఎట్లయినా సూసైడల్ థ్రెట్ ఉండని, ఒక పదం చెప్పినా ఉండని, అది ఒకసారి వెళ్ళి ఒక స్పెషలిస్ట్తో మాట్లాడిపియడమే బెటర్. సో దే ఆర్ ద రైట్ పర్సన్స్ టు నో అతనికి నిజంగా ప్రాబ్లం ఉందా లేకపోతే జస్ట్ బెదిరించేస్తున్నారా. రైట్.